ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన ప్రపంచంలోని అత్యధిక ఆధ్యాత్మిక సమ్మేళనం మహాకుంభమేళ గురించి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మొత్తంగా 65 కోట్ల మంది అక్కడికి వెళ్ళి పుణ్యస్నానాలు చేయగా వేలాది మంది అక్కడ చిన్న చిరు వ్యాపారులు లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ముఖ్యంగా అక్కడి పవిత్ర గంగానదిలో పడవలు నడిపిన ఓ కుటుంబం అయితే ఏకంగా 30 కోట్ల రూపాయలు సంపాదించింది. ఈ విషయాన్ని నేరుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో అసెంబ్లీలో సాక్ష్యంగా వెల్లడించారు. ఇదంతా బాగానే ఉండగా ఆ కుటుంబానికి అధికారులు షాక్ ఇచ్చారు. ముఖ్యంగా 12.8 కోట్ల రూపాయలు కట్టాలంటూ నోటీసులు పంపారు. ఆ పూర్తి వివరాలు మీకోసం. కుంభమేళ వల్ల ఎంతోమంది ఆర్థికంగా లబ్ధి పొందారని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథే వెల్లడించగా, ఓ కుటుంబం 130 పడవలు నడుపుతూ 45 రోజుల్లోనే ఏకంగా 30 కోట్ల రూపాయలు ఆర్జించిందని వివరించారు. ముఖ్యంగా బోట్మెన్ పింటూ మహ్రా కుటుంబం త్రివేణి సంగమం వద్ద మొత్తంగా 130 కోట్లు నడిపింది. అరైల్ గ్రామానికి చెందిన ఆ ఫ్యామిలీ ఒక్కో పడవ ద్వారా రోజుకు 50,000 రూపాయల నుంచి 52,000 రూపాయల వరకు సంపాదించింది. ఇలా 45 రోజుల్లోనే ఒక్క పడవతో 23 లక్షలు ఆర్జించిన పింటూ కుటుంబం అన్ని పడవల ద్వారా మొత్తంగా 30 కోట్లు సంపాదించిందని వెల్లడించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ వీరి కుటుంబం గురించి వెల్లడించగా, ఈ విషయం గుర్తించిన ఆదాయ పన్ను శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 1961 ప్రకారం 12.8 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చారు. ఆదాయ పన్ను శాఖ 1961 ఐటీ చట్టంలో సెక్షన్ 468 కింద నోటీసు ఇచ్చిందని, 12.8 కోట్ల ట్యాక్స్ రూపంలో చెల్లించాలని పేర్కొందని పింటూ కుటుంబం వెల్లడించింది. ఒకప్పుడు నెలకు 15,000 కూడా సంపాదించుకోలేని తాము కుంభమేళ జరిగిన 45 రోజుల్లో రాత్రి పగలు కష్టపడి డబ్బులు సంపాదించుకున్నామని, ఇక హాయిగా ఉండొచ్చు అనుకునేలోపే ఇంత ఎక్కువ మొత్తంలో డబ్బులు కట్టామంటూ నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ట్యాక్స్ స్లాబ్ల గురించి తమకు తెలియదని, తమకు భారీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోలేదని చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి కంటెంట్తో